Again, welcome to Sai Master Academy. Partial fractions lo idi last class. Already, I think 3 videos I uploaded. Introduction, proper and improper fractions types, problems, and improper fractions types, improper fraction problems for 2 types finished అయిపోయినాయి. సో ఇది ఇంప్రాపర్లోనే కంటిన్యూషన్ అండ్ ఇంప్రాపర్ అని కాదు, పార్షల్ ఫ్రాక్షన్స్లోనే కంటిన్యూషన్ లిటిల్ బిట్ డిఫరెంట్ మోడల్. అదేంటి అంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చేసి దాన్ని పార్షల్ ఫ్రాక్షన్స్గా రాసిన తర్వాత ఆ ఫ్రాక్షన్లో ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 3, ఎక్స్ పవర్ n, ఎందుకంటే విచ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఒక పాలినామియల్ ఎక్స్పాండ్ చేస్తే దాని ఎక్స్పాన్షన్లో ఏదో ఒక ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ అడుగుతున్నారు అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ పవర్ 4 కావాలంట దీంట్లో. సో ఇక్కడ వీ హ్యావ్ టు డూ పార్షల్ ఫ్రాక్షన్స్ ఓన్లీ. తర్వాత కంటిన్యూషన్ ఏం చేయాలి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి దీని నుంచి. అందుకని ఇక్కడ నేను మీకు ఒక 4 ఫార్ములాస్ ఇచ్చాను చూడండి. సో ఆ ఫార్ములాస్ నేను మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఇవి ఇలా ఉండనియండి. వీటి గురించి నేను ఇక్కడ రాగానే వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రైట్. సో సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్ చూడండి, విచ్ ఈజ్ ప్రాపరా ఇంప్రాపరా కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాపరా ఇంప్రాపరా, అది ప్రాపర్, విచ్ ఈస్ క్లియర్లీ వాట్ ప్రాపర్ ఫ్రాక్షన్. 3x by x minus 2 into x plus 1 రాయొద్దు నాన్న, జాగ్రత్త వినండి. అండ్ దిస్ ఈస్ ప్రాపర్లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, రెండు డిఫరెంట్. We know how to solve this. A by x minus 2 plus b by x plus 1 ఇలాంటి చేసి ఉన్నారు మీరు ఆల్రెడీ. Now what we have to do, LCM కదా. 3x is equal to a into x plus 1 b into x minus 2. Okay, any doubt? This is equation number 1. LCM తర్వాత ఈ పార్ట్ వస్తుంది, రాయొద్దు, వినాలి. Now ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్తో వచ్చేస్తే ఎప్పుడైనా లీనియర్ ఫ్యాక్టర్స్ నాన్ రిపీటెడ్ ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇస్ ఎనఫ్ టు గెట్ కంప్లీట్ సొల్యూషన్. అది లేకపోతే కంప్లీట్ సొల్యూషన్ రాదు, బట్ 1 or 2 వాల్యూస్ వచ్చేస్తాయి. నౌ వీ హ్యావ్ టు రైట్ వాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్. సబ్స్టిట్యూషన్ మెథడ్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1, దెన్ -1 into x, -3 into x, that is only -3 into -1, right? x దగ్గర -1 రాస్తున్నాం, which is equal to a into -1 plus 1 b into -1 -2. So -3 1 ja -3 a0 b into -1 -2 -3. So -3b -3 1 ja 3 1 ja cancel. Then what is the value of b? 1. Next, again substitute what? Put x is equal to 2. Then ఇది 0 అయిపోతే ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో x equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే that is 3 into 2 is equal to a into 2 plus 1 plus b into ఏమైతుంది, it will become what? 0. Now 3 2 ja 6 is equal to 3 2 ja what? 6 is equal to 2 plus 1 3a. Now we can cancel 3 1 ja 3 2 ja. What is a? Only 2, not 1/2. ఇట్ సైడ్ మిగిలిపోయిందిగా. సో a equal to ఎంత? 2. So substitute ab in the equation number 1. That is 1 implies a by, that is what, 3x by x minus 2 into x plus 1 is equal to a by 2 by x minus 2 plus b by, what is b? 1 by x plus 1. ఇక్కడి వరకు పార్షల్ ఫ్రాక్షన్స్ అయిపోయింది. కానీ వాడేమంటుండు, ఇందులో ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్ ఎంత అని అడుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇందులో ఉన్న ఫార్ములాస్తో కంపేర్ చేయాలి. ఎలా చేయాలి చూడండి. సో ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. యాక్చువల్గా ఇది x పవర్ 2 కదా, x పవర్ n వరకు ఉంటాయి ఎక్స్పాన్షన్స్. n వరకు ఉంటాయి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీకు లాస్ట్ ఎక్సర్సైజ్ ముందే ఉంటాయి. ఓకే, సో చూడండి, 1 by 1 minus x, 1 minus x డినామినేటర్లో ఉన్నప్పుడు 1 by 1 minus x ఎక్స్పాన్షన్ ఏంటంటే ఈజీ టు రిమెంబర్ కూడా. దట్ ఈజ్ 1 minus x ని న్యూమరేటర్కి తీసుకెళ్తే పవర్ ఎంత? -1. అదే డినామినేటర్కి వస్తే మళ్ళీ +1, అంటే ఇక్కడ హోల్ పవర్ 1 ఉన్నట్టే. సో దిస్ 1 minus x హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్ ఏంటంటే 1 plus
x plus x square plus x cube plus so on x power n. ఇదే సేమ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 బదులు -2 ఉందనుకోండి, అప్పుడేంటి ఎక్స్పాన్షన్ అంటే 1 ప్లస్ ఇక్కడ ఏముంది ఎక్స్, ఇక్కడ 2x 3x² 4x క్యూబ్. అంటే ఇక్కడ ఏమవుతుంది నీకు కోఎఫిషియంట్ కంటే పవర్ ఒకటి తక్కువ ఉంటుంది కదా, కాబట్టి లాస్ట్కి ఏమైంది n+1 x పవర్ n. ఇగో కోఎఫిషియంట్ కంటే పవర్ ఒకటి తక్కువ ఉండాలి కదా, అందుకని ముందు ఇది రాసి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుద్దని ఇది రాశాను. ఓకేనా? అదే ప్లస్ ఉంటే సార్ 1/1 + x ఉంటే 1 + x హోల్ పవర్ -1 అంటే ఈ రెండింటికి ఓన్లీ వన్ డిఫరెన్స్, దట్ ఈస్ ఆల్టర్నేట్ మైనస్. 1 ++++, బట్ ఇది 1 - x + x² - x³ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. దట్స్ వై ఆల్టర్నేట్ మైనస్ వచ్చింది కాబట్టి నీకు -1 హోల్ పవర్ n వస్తుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈ రెండింటికి కూడా ఆల్టర్నేట్ మైనస్, అందుకే సేమ్ టర్మ్ లాస్ట్ లో బట్ -1 హోల్ పవర్ n వచ్చేసింది. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇక్కడ మనకు దీంట్లో ఆ నాలుగిట్లో ఏ ఫార్ములా వస్తుందో ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ 4, మీకు ఫస్ట్ 1 ఉంది, తర్వాత x ఉంది. ఎక్కడైనా చూడండి, ఫస్ట్ 1 ఉంది, తర్వాత x ఉంది. పవర్ 1 or 2 అనే తర్వాత విషయం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ x ఉంది, తర్వాత నెంబర్ ఉంది. బట్ జనరల్ ఏమి ఉండాలి, ఫస్ట్ 1 ఉండాలి, తర్వాత x ఉండాలి. సైలెంట్ పెట్టేసి ఓకే, ఫస్ట్ 1 తర్వాత x, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది. అందుకని ఏం చేయాలంటే మనం, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, 2 I'm taking -2 కామన్, దెన్ ఇట్ విల్ బికమ్ వాట్ 1. బట్ ఇక్కడ x లో -2 లేదు కదా, కామన్ తీద్దామంటే దెన్ ఇట్ విల్ బికమ్ -x/2. మల్టిప్లై చేయండి, -2 1 జా -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × x/2 2 మళ్ళీ x వస్తుందా లేదా? సో లేని టర్మ్ను కామన్ తీస్తే ఎప్పుడైనా అది డివిజబుల్కి వెళ్ళిపోతుంది, డినామినేటర్ అవుతుంది. తర్వాత ప్లస్ ఇక్కడ మాత్రం హ్యాపీగా 1 + x రాసుకోవచ్చు, ఎందుకంటే x+1 1 + x బోత్ ఆర్ సేమ్. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, this 2 విల్ గెట్ క్యాన్సల్, ఈ మైనస్ పైనకి వెళ్ళిపోయింది. -1/1 - x/2 plus 1/1 plus x, which is -1 into 1 - x/2. న్యూమరేటర్కి వచ్చేస్తే పవర్ ఎంత? -1. చెప్పాను ఇక 1 - x పైకి వెళ్ళాం, పవర్ -1 ప్లస్ x అయినా పవర్కి వెళ్ళగలం. ఏదైనా కూడా డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్తే పవర్ అనేది సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ x² అంటే ఇక్కడ -2 అవుతుంది. ఒకవేళ 1/x పవర్ -2 ఉందనుకో, ఇట్ విల్ బికమ్ ఓన్లీ x/2. పాజిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది. ఆల్వేస్ నెగిటివ్ అని కాదు దాని అర్థం. ఓకేనా? సో రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ పవర్, నెగిటివ్ పవర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ పవర్. ఇక్కడ కూడా 1 × 1 + x న్యూమరేటర్కి వెళ్ళిపోతే పవర్ -1. ఎనీ డౌట్ హియర్? లేదుగా. నౌ కంపేరింగ్ దిస్ విత్ ఫస్ట్ ఫార్ములా, దిస్ విత్ సెకండ్ ఫార్ములా, ఎందుకంటే పవర్లో -1లే ఉన్నాయి రెండింటికి. లోపల ఎక్స్ ప్లేస్ లో ఏది ఉందనే తర్వాత విషయం. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎక్స్ బదులు XA ఉంది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ నా. బట్ ఇన్ దిస్ వన్, సెకండ్ వన్ ఓకే, బట్ ఫస్ట్ వన్ చూడండి, దిస్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ కదా, అంటే ఎక్స్ ప్లేస్ లో ఏముంది నీకు? x/2 ఉంది. ఎక్స్పాన్షన్ లో కూడా ఎక్స్ ప్లేస్ లో ఏం రావాలి? x/2 రావాలి, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 into. సో ఏంటి ఎక్స్పాన్షన్? 1 + x + x² x³ x⁴ సో ఆన్ కదా. సో ఫస్ట్ 1 ఓకే, ప్లస్ x మీన్స్ వాట్ ఇయర్? x/2. సో x/2 తర్వాత ఏంటి? x/2 హోల్ స్క్వేర్ కదా, x/2 హోల్ స్క్వేర్. తర్వాత ఏంటి? x/2 హోల్ క్యూబ్ కదా, ఎందుకంటే x³ అంటున్నాడు కదా, ప్లస్ 1 ప్లస్ x/2 హోల్ పవర్ n ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏముంది? 1 + x హోల్ పవర్ -1 ఎక్స్పాన్షన్, డైరెక్ట్ ఇది రాసేసేయండి అయిపోతుంది. ఏంటది? 1 - x + x² - x³ ప్లస్ 1 ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ x⁴n. జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో నా వాడు అడిగింది ఏంటి? x⁴ కోఎఫిషియంట్. x⁴ ఎక్కడ వస్తుంది? దీని తర్వాత వస్తుంది, నేను ఇంకా అది రాయాలి, ఇక్కడ రాస్తున్నాయి ఇప్పుడు చూడండి. x/2 హోల్ పవర్ 4 ప్లస్ సో ఆన్. ఓకేనా? ఇక్కడ సో ఇక్కడ -1 x⁴ కోఎఫిషియంట్ ఈజ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ ఇది కాదు, ఇది x/2 హోల్ పవర్ 4 లోనే x⁴ వస్తుంది.
What is x by 2 whole power 4? X power 4 by 2 power 4. X power 4 by 2 power 4 enta? 2 2 ja 4 2 ja 8 2 ja 16. అంటే this nothing but 1 by 16 into x power 4 రాసుకోవచ్చా? అంటే x power 4 కోఎఫిషియంట్ ఎంత వచ్చింది మనకి? 1 by 16. So that you have to write here 1 by 16 plus bracket open. మళ్ళీ x power 4 కోఎఫిషియంట్ ఎంత? ఇక్కడ కూడా నేను రాయాలి. ఓకే, ప్లస్ x power 4 వస్తుంది, మళ్ళీ తర్వాత మైనస్ సో ఆన్ వస్తుంది. అంటే ఇక్కడ x power 4 కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1 by 16. ఇది 1 by 16 రా, ఇక్కడ 1 కదా, అన్నిటి 1 minus 1 1 minus 1 కదా. What is the coefficient of x power 4 here? 1. So 1 which is equal to minus 1 by 16 plus 1 which is equal to minus 1 plus 16 by 16 which is equal to what? 15 by 16 is the coefficient of x power 4 in this expansion. సో ఇలా సాల్వ్ చేయాలి. నేను ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్లో ఒకటి చెప్తా, ఒకటి హోంవర్క్ ఇస్తా. ఎందుకు అని అంటే దాంట్లో ఏమడిగిందంటే వాడు సింపుల్గా ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఎంత, ఎక్స్ పవర్ ఏ కోఎఫిషియంట్ అన్నా రాయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ అడిగింది అనుకోరా, -1 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇది కదా. అంటే ఇక్కడ x by 2 హోల్ పవర్ ఎన్ అంటే ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ బై 2 పవర్ ఎన్. అంటే నీ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 1 by 2 పవర్ ఎన్ ప్లస్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ ఏంటి? -1 హోల్ పవర్ ఎన్. ఫినిష్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. దట్ ఈస్ -1 by 2 పవర్ ఎన్ అండ్ ప్లస్ ఆఫ్ -1 హోల్ పవర్ ఎన్. అంతే. సో ఏ కోఎఫిషియంట్ అడిగినా రాయొచ్చు. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ క్వశ్చన్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇక్కడ x minus 4 by x square minus 5x, క్వశ్చన్ నెంబర్ ఎంతరా? 18. x minus x power 4 x minus 4 by x square minus 5x plus 6 minus 5x plus 6. సో ఈ ఫ్రాక్షన్ ని పార్షల్ ఫ్రాక్షన్ చేసిన తర్వాత యు ఆర్ నాట్ లిజనింగ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను ఇందాకనే మంచిగా అనిపిస్తుందిరా నువ్వు చదువుకుంటే అన్న, ఆ క్రెడిట్ కొద్దిసేపు ఉంచుకోవా. సో ఇందులో ఈ ఫ్రాక్షన్ ని పార్షల్ ఫ్రాక్షన్ చేశాక వాడు ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ అడుగుతుండు. ఏం కోఎఫిషియంట్ కావాలంట? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అడుగుతుండు. ఓకే, సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే ముందు పార్షల్ ఫ్రాక్షన్ చేద్దాం. సిన్స్ దిస్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, ముందు దీన్ని ఫ్యాక్టరేషన్ చేయాలి. x minus 4 by this is x minus 2 into x minus 3. నేను డైరెక్ట్ రాస్తున్నా, నాకు తెలుసు కాబట్టి మీరు ఫ్యాక్టరైజ్ చేయండి, లేదంటే గుర్తుంచుకోండి. కొన్ని మనం గుర్తుంచుకోవాలి, చేసి ఉంటాం కాబట్టి గుర్తుంటాయి. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు a by x minus 2 plus b by x minus 3 and x minus 4 is equal to a into x minus 3 plus b into x minus 2 which is equation number 1. Again substitution method, right? Put x is equal to ఏంటి? 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ? సో 3 minus 4 which is equal to a into 0 b into 3 minus 2. 3 minus 4 how much? -1. So -1 is equal to the 0, b into 3 minus 2 ఎంత? 1. So what is the value of b? -1. Now put x is equal to what again? 2. Then 2 minus 4 is equal to a into 2 minus 3 plus b into 0 kada. Now 2 minus 4 minus 2 which is equal to a into 2 minus 3 a into -1, both side minus cancel. Therefore what is a value? 2. So a bill rendu vachinayi kada, తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో రాయండి. Then what? x minus 4 by x minus 2 into x minus 3 is equal to 2 by x minus 2 and b minus 1 by x minus 3. మళ్ళీ x ముందుంది, we need number first, 1 first ఉండాలి. That's why we can take what common, which is equal to 2 by taking -2 common 1 minus x by 2. ఇందాక కూడా ఇదే వచ్చింది సేమ్. And this is we can take -1 by taking -3 common 1 minus x by 3. Any doubt? Your minus will get cancelled, you will get plus. So here 2 will get cancelled, that is -1 by 1 minus x by 2 plus 1 by 3 into 1 by 3 ఉంది ఇక్కడ, 1 minus x by 3. ఓకే, ఎనీ డౌట్? ఇక్కడ ఇవి మనకు న్యూమరేటర్కి వెళ్ళాలి, ఫార్ములా రావాలండి. కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు
-1 into 1 minus x by 2 whole power -1 plus 1 by 3 into 1 minus x by 3 whole power -1. సో ఈ రెండింటికి ఒకటే ఫార్ములా లక్కీగా. ఏంటి ఆ ఫార్ములా అంటే 1 minus x whole power -1 is equal to 1 plus x square plus so on plus x power n. దిస్ ఇస్ ఓన్లీ ద ఫార్ములా. ఇంతకుముందు మనం రాసాం కదా, నెగటివ్ ఉంటే అన్ని ప్లస్లే, ప్లస్ ఉంటే ఆల్టర్నేట్ మైనస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చేద్దాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 ముందుంది, బ్రాకెట్ ఓపెన్ చేయండి, 1 ప్లస్ x మీన్స్ వాట్ ఇయర్ x by 2, కంటిన్యూ x by 2 ప్లస్ x by 2 whole square plus x by 2 whole cube plus so on plus x by 2 whole power n plus మళ్ళీ 1 by 3 ఉంది ముందు, 1 by 3 into 1 plus ఇక్కడ x అంటే ఏంటి, x by 3. సో రైట్ సేమ్ x by 3 in place of x by 3 plus x by 3 whole square plus so on plus x by 3 whole power n. ఇక్కడ వాడు అడిగే కోఎఫిషియంట్ ఏంటంట, x పవర్ n. సో ఇంకొక స్టెప్ రాద్దాం, సింప్లిఫికేషన్, 1 plus x by 2 plus x square by 4 plus so on plus x power n by 2 power n plus 1 by 3 into 1 plus x by 3 plus x square by 9 plus so on plus x power n by 3 power n. Any doubts? Now coefficient of x power n is which is equal to -1 into, ఇగో ఇక్కడ coefficient of x power n అంటే x power n లేకుండా మిగతాదంతా 1 by 2 power n plus 1 by 3 into ఇక్కడ ఎంత 1 by 3 power n. Any doubt? So which is equal to -1 by 2 power n plus 1 by 3 into 3 power n. 3 into 3 power n ఏం రాయొచ్చురా, 2 power n plus 1 by 3 power n plus 1 రాయచ్చా, ఎందుకంటే బేసెస్ సేమ్ కాబట్టి వీ కెన్ యాడ్ ద పవర్స్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది, యూ కెన్ టేక్ దట్ యాజ్ హోంవర్క్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ మనకి ఎంత 18. సో కన్సిడర్ క్వశ్చన్ నెంబర్ యాజ్ 19, దట్ ఈస్ x by x minus 1 whole square into x minus 2 is asking the coefficient of x power n. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత, ఇది అడుగుతుండు క్వశ్చన్. సో దాన్ని సాల్వ్ చేయండి, వచ్చిన తర్వాత ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ రాయండి. ఇక్కడ 3 వస్తాయి టర్మ్స్, ఎందుకంటే ఒకటి 1 by x minus 1 ప్లస్ b by x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ c by x minus 2, 3 టర్మ్స్ అంటే ఇక్కడ మీకు ఎన్ని టర్మ్స్ వచ్చాయి, ఎన్ని పార్ట్స్ వచ్చాయిరా, ఇక్కడ మీకు ఎన్ని వస్తాయి, డినామినేటర్ పవర్ 3 ఉంది కాబట్టి 3 వస్తాయి మీకు, అంటే 3 టర్మ్స్కి మీరు 3 పార్ట్స్ వస్తాయి కాబట్టి 3 పార్ట్స్కి రాయాలి. అర్థమవుతుందా, అంటే ఇలానే 2 పార్ట్స్ బదులు ఇంకోటి ప్లస్ వస్తుంది, అంటే మీకు ఇట్లా 1 2 కాకుండా ప్లస్ ఇంకొకటి కూడా వస్తుంది. అన్ని నెంబర్స్ కాదు కాబట్టి ఎన్లో మిగిలిపోతుంది ఆన్సర్. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో నెక్స్ట్ మనము కాంప్లెక్స్ నెంబర్స్ స్టార్ట్ చేద్దాం రేపు. ఇంకా మీకు ఏమైనా కాంప్లెక్స్ ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్లో డౌట్స్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే వీడియోలో. ఏం లేవుగా, సో రెడీ టు రైట్ ఎనీ సొల్యూషన్, రైట్, వెరీ గుడ్. Yeah, thank you. We'll start tomorrow.